అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి మైత్రేయ. సింగర్గా, న్యూస్ ప్రెజెంటర్గా, రిపోర్టర్గా ప్రముఖుల ఇంటర్వ్యూలు చేస్తూ మీకు కనిపిస్తూ ఉంటాను. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా హెవెన్ హోమ్ సొసైటీ నిర్వాహకురాలు వరలక్ష్మి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే హెవెన్ హోమ్ సొసైటీ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నన్ను సేవా భారత్ అవార్డ్ 2024కి ఎంపిక చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. వరలక్ష్మి గారు, నిజంగా సమాజ శ్రేయస్సు కోసం మీరు పడే తపన మరెందరికో ఆదర్శం. హిడెన్ కెమెరాల గుట్టు విప్పి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు యాంటీ రెడ్ ఐ అనే అస్త్రం పోక్రీల భరతం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగంపై మాట్లాడదలుచుకున్నాను. నిజంగా యువతపై డ్రగ్స్ భూతం కోరలు చాస్తోంది. దేశ భవిష్యత్తుకు పాటుపడాల్సిన యువకులను మత్తులో చిత్తు చేస్తోంది. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేస్తున్న ముఠాలు చివరికి వారినే ఏజెంట్లుగా మార్చి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. 30 సంవత్సరాల క్రితం యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లడం తక్కువగా ఉండేది. కానీ నేడు మత్తు పదార్థాలు సేవించే వారిలో 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వారుండడం విచారకరం. మొదట్లో కొందరు మాత్రమే ఈ మత్తుకు అలవాటు పడి వ్యసనంగా మార్చుకొని అక్కడితో ఆగకుండా పక్కవారిని ఈ మత్తు పదార్థాలు అలవాటు పడేలా చేస్తారు. అలా బానిసలైన వారే ఎక్కువగా డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు. డ్రగ్స్కు అలవాటు పడిన వారు సామాజిక బంధాలను కోల్పోతూ ఉంటారు. సన్నిహితులకు దూరంగా గడుపుతారు. కొందరైతే కోపంగా ఉంటూ తరచూ ఉద్రేగానికి గురవుతూ ఉంటారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు మిగతా వారితో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఒంటరిగా ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్రలేవడం, నేరుగా కళ్లలోకి చూడకుండా పక్కకు చూస్తూ మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఇక గంజాయి తాగే వారి కళ్ళు మిగతా వారికి భిన్నంగా కాస్త ఎరుపు రంగులో ఉంటాయి. మీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మాట్లాడేటప్పుడు కాస్త తడబడుతూ ఉంటారు. శుభ్రతపై మక్కువ పోయి మాసిన బట్టలతో తిరుగుతూ ఉంటారు. ఎందుకు అలా ఉన్నావని అడిగితే ఫ్యాషన్ అంటూ సాకులు చెబుతారు. డ్రగ్స్లో వివిధ రకాలు ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చేవి, నోటితో తీసుకునేవి, ఇంజెక్షన్ల రూపంలో తీసుకునేవి, పొగ పీల్చేవి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల క్రమంగా ప్రాణాలు పోయే ప్రమాదమూ లేకపోలేదు. ఇక మరికొందరైతే టీబీ, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచం పడుతున్నారు. మత్తు పదార్థాలు సరదా కోసం అలవాటు చేసుకుని వాటికి బానిసలై అతి చిన్న వయసులోనే వృద్ధులుగా కనిపించేవారు కొందరైతే, ఇంకొంతమంది జీవోత్సవంలా కాలం గడుపుతున్నారు. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులైతే ఎక్కువగా పాకెట్ మనీ కోసం తల్లిదండ్రులను ఎక్కువగా విసిగిస్తూ ఉంటారు. పేరెంట్స్ తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తే కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వైద్యులను సంప్రదించాలి. పిల్లల నడవడిక, వారి అలవాట్లు, స్నేహాలు, చదువు మొదలైన వాటిని దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే కాలేజీ, ఇంట్లోనే ఎక్కువగా యువత గడుపుతోంది. మరోవైపు తల్లిదండ్రులిద్దరూ జాబ్ చేస్తున్నవారు, పిల్లలతో గడిపే సమయం అసలు ఉండటం లేదు. అలా తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువై పిల్లలు పెడదోవ పడుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టినప్పుడే మన దేశం, మన సమాజం అభివృద్ధి పథంలో నడుస్తోంది. అందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం, నాయకులు భాగస్వాములు కావాలి. యువత మత్తుకు బానిసలైతే కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కళాశాలలు, కార్మికులు ఎక్కువగా ఉన్న చోటుతో పాటు చెక్ పోస్టులు, ఎయిర్పోర్ట్లలో నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాదక ద్రవ్యాల అమ్మకం, వినియోగం, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు మేల్కొల్పగలగాలి. అప్పుడే మన సమాజం డ్రగ్స్ రహిత సమాజంగా మారుతుంది. వరలక్ష్మి గారు, మీరు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.